మరొక స్టేట్ గురించి చూద్దాం ప్రస్తుతానికి. ఇప్పుడు తమిళనాడు గురించి చూద్దాం. తమిళనాడులో పరిస్థితి ఎట్లుంది అసలు? తమిళనాడు ఈ భారతరత్న కానీ లేదంటే అలాగే అయోధ్య రామ మందిరం కానీ, అంటే తమిళనాడు పబ్లిక్ అంతా కూడాను చాలా భక్తి భావాలతో ఎక్కువ ఉంటారు. అసలు అక్కడ టెంపుల్స్ కానీ ఇంతకుముందు రాజులు పరిపాలించిన ఏరియాలు చాలా ఉన్నాయి కాబట్టి తమిళనాడు పరిస్థితి ఒకసారి చూద్దాం. తమిళనాడులో ఈసారి ఎన్ని గెలుస్తాయి, డిఎంకే పరిస్థితి ఏంటి, స్టాలిన్ పరిస్థితి ఏంటి, అలాగే ఏఐడిఎంకే పరిస్థితి ఏంటి, చిన్నమ్మ పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం అక్కడి నుంచి. సో ప్రస్తుతానికి తమిళనాడులో అయితే 39 స్థానాలు ఉన్నాయి లోక్సభ స్థానాలు. ఈ 39 పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? అక్కడ డిఎంకే స్టాలిన్ పరిపాలిస్తున్నారు. అక్కడ నుంచి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళబోతారు? బీజేపీ పరిస్థితి ఏంటి అసలు? సార్ ఇక్కడ మనకు 35 డిఎంకే ప్లస్ కమ్యూనిస్ట్ ప్లస్ కాంగ్రెస్కి ఇవ్వచ్చు. అంటే ఇది ఇండియన్ అలయన్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇండియన్ అలయన్స్ లో స్టాలిన్ చివరి వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాడు. ఆయనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఆయనకు బీజేపీ ఆయన కంఫర్టబుల్గా ఉన్నాడు. అంటే ఆయనకు డిఎంకేని డివైడ్ చేయాల్సిన అవసరం బీజేపీకి గిట్ట లేదు ప్రస్తుతానికి. అండ్ ఏఐడిఎంకే ఈసారి అలయన్స్ లో ఈ ఏఐడిఎంకే ఒక్కటి గిట్ట రాదు. వీళ్ళు ఈ నాలుగుని ఇంకా వీళ్ళు 9 or 12 చేయగలుగుతారు. ప్రస్తుతానికి ఇవి 4, ఇవి 35 ఉన్నాయి 39లో. ఇక్కడ మాత్రం వీళ్ళు 4 ప్రజెంట్ పొజిషన్ 4, కానీ వీళ్ళు ఇది 9 to 12 వరకు తీసుకునే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మీకు నిజంగా భారతరత్న మీద బేస్ అయ్యి చేంజ్ అవుతాయా? మరి మీరు 4 అని చెప్తున్నారు. ఈ 4 అయోధ్య రామ మందిరం తర్వాత, భారతరత్న తర్వాత 9 నుంచి 12 అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకు అసలు మెయిన్ రీజన్? సరే మనం చూసుకుంటే 3 ఫ్యాక్టర్స్. ఒకటి అన్నమలై. ఓకే. 2 నదార్ కమ్యూనిటీ. ఓకే, నదార్స్. 3 క్రిస్టియన్ వర్సెస్ హిందూ. ఓకే, వర్సెస్ అంటే ఇక్కడ పోలరైజేషన్ జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే తిట్టుపులి, తిరువన్నమలై అంటున్నా, మన తేన్కాశి, మన బృందానగర్, రామంతపురం, ఈ సెగ్మెంట్స్ వల్ల ఈ క్రిస్టియన్ వర్సెస్ హిందూ అనేది భయంకరంగా పోలరైజేషన్ జరుగుతున్నది. సో ఇక్కడ కొంచెం ఎడ్జ్ ఉన్నది. ఈ నదార్ కమ్యూనిటీకి కొంత ఇప్పుడు బీజేపీకి టిల్ట్ అవుతున్నారు. అండ్ వీళ్ళు మన కన్యాకుమారి, బృందానగర్, ఈ సెగ్మెంట్స్ వల్ల వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. వీళ్ళు డిక్టేట్ చేయగలుగుతారు. బీజేపీ అంటే బీజేపీ కాదు, ఈ నదార్ కమ్యూనిటీ. అండ్ ఇక్కడ ఈ కమ్యూనిటీ నుంచి మనం చూసుకుంటే మన తెలంగాణ గవర్నర్ సౌందర్య రాజా గారు ఉన్నారు, తమిళ ఈ కమ్యూనిటీకి బిలాంగ్, నదార్ కమ్యూనిటీకి. బట్ ఇప్పుడు సో ఈ 3 ఈక్వేషన్స్ వల్ల ఇప్పుడు బీజేపీ 4th పొజిషన్ లో ఉన్నది. అండ్ ఇది కొంత స్టెచ్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది 9 to 12. ఇప్పుడు స్టేట్ వైడ్కి వచ్చేప్పటికి వీళ్ళంతా డిఎంకే కానీ లేదంటే కాంగ్రెస్ కానీ లేదంటే కమ్యూనిస్టులు కానీ వీళ్ళంతా ఇండియన్ అలయన్స్ లోనే ఉన్నారు, రైట్? ఒకవేళ స్టేట్ వరకు వచ్చేపాటికే వీళ్ళ పరిస్థితి డివైడ్ చేసి ఒకసారి చెప్తారా? డివైడ్ అంటే వీళ్ళకు 2 నుంచి 4 ఉన్నాయి కాంగ్రెస్. రైట్. అంటే ఇక్కడ వీళ్ళది ఏంటంటే సీట్ షేరింగ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇక్కడ సీట్ షేరింగ్ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకు వాళ్ళు 2 సీట్లు మాత్రమే ఇస్తేందుకు రెడీ ఉన్నది డిఎంకే. కమ్యూనిస్టులకు 1, వీళ్ళకి 2, మిగిలిన వాటికి మాక్సిమం టు మాక్సిమం డిఎంకే హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. దాదాపు 36 సీట్లు వీళ్ళే హోల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు. రైట్. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్ ఏంటి అక్కడ నుంచి? తమిళనాడు నుంచి 2 వీళ్ళ డిమాండ్ వచ్చేటప్పటికి 6 నుంచి 8 వరకు అడుగుతున్నారు. ఓకే. అంటే మన చిదంబరం కావచ్చు, రకరకాల స్టాల్వర్డ్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఈక్వేషన్స్ కోసం కాంగ్రెస్ మాత్రం ఇక్కడ సీట్ షేరింగ్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇంకా వీళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళలేదు, ఇండియన్ అలయన్స్ అనేది ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే మాత్రం కాంగ్రెస్ 6 to 8 అడుగుతుంది, కానీ డిఎంకే మాత్రం 2కే రెడీ ఉంటుంది. ఈ ఒక్క ఈక్వేషన్ వల్లనే ఇక్కడ వీళ్ళు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతే. లేదు అని అంటే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బ్రేక్ చేయొచ్చు. అంతే. డిఎంకే కాంగ్రెస్ అలయన్స్. రైట్. ఓవరాల్ గా ఈ 3 అయితే దాదాపుగా 35 సీట్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి. సరే, ఇప్పుడు ఈ పార్టీలు, ప్రధానమైన పార్టీలన్నీ మనం పక్కన పెడితే, ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీలు పక్కన పెడితే, ఇంక్లూడింగ్ బీజేపీతో సహా ఈ 4 పార్టీలు మనం పక్కన పెట్టగలిగితే, ఇక్కడ ఏఐడిఎంకే ఉంది, తర్వాత దళపతి విజయ్ రీసెంట్ గా పార్టీ పెట్టాడు ఆయన, తర్వాత కమల్ హాసన్ ఉన్నారు, కమల్ ఉన్నారు, ఎంఐఎం ఉంది. ఇది కాకుండా మొన్న విజయకాంత్ గారు రీసెంట్గా హీరో విజయకాంత్ గారు చనిపోయారు. ఆయన పరిస్థితి ఏంటి? ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు పోటీలో ఉంటారా ఉండరా? ఒకవేళ వాళ్ళు పోటీ చేస్తే
డిఎంకేకి సపోర్ట్ ఇస్తారా, ఏఐడిఎంకేకి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఈయనని నెగ్లెక్ట్ చేయొచ్చు. వీళ్ళ సింబల్ అనేది లూజ్ అవుతుంది, వీళ్ళ సింబల్ హోల్డింగ్ అంటాం. వదిలేండి ఇన్ ద సెన్స్ నేను అనేది ఇప్పుడు తలపతి విజయ్ నేను పోటీ చేయను ఇప్పుడు అన్నారు, రైట్? ఖచ్చితంగా నెక్స్ట్ టైం సింపుల్ వాస్ 2014 లో మన దగ్గర పవన్ కళ్యాణ్ గారు అంటే మన దగ్గర పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినామని అన్నాను. అంటే అనేది ఇంకా క్లారిటీ, ఆయన ఇంకా స్టాండ్స్ ఏం అంటే ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారము, ఆయన అనుకున్న దాని ప్రకారము డిఎంకే వైపు కొంచెం చూడొచ్చు. అంటే డిఎంకే వైపు వెళ్ళడానికి ఉన్నది, ఎందుకంటే డిఎంకే వల్ల మన స్టాలిన్ వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. రిలేషన్ ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన పెట్టినా సరే ఈయన ఐడియాలజీ స్టాలిన్ ఐడియాలజీ మ్యాచ్ అవుతుంది. యాంటీ బీజేపీ క్రిస్టియన్, సో బీజేపీ సైడ్ పోవడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈయనని ఈ ఎలక్షన్ వరకు మాత్రం ఈ నలుగురిని ఈయనని నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ అంటే వీళ్ళకున్న ఓట్ బ్యాంక్ ఏదైతే 1% 2% ఓట్ బ్యాంక్ ఉంది, ఈ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఈ ఓట్ బ్యాంక్ అయితే మాక్సిమం స్ప్లిట్ అవుతుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ గానే ఉన్నారు. సో ఎవరైనా నిలబడితే వాళ్ళకి వేస్తారు, బ్యాలెన్స్ చేయలేకపోతే అవి డిఎంకే కన్నా బీజేపీ కన్నా షిఫ్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కమల్ హాసన్ పెద్దగా నెగ్లెక్ట్ చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. వీళ్ళు 2019 లో వీళ్ళిద్దరు కలిసి ఎక్స్పెరిమెంట్ చేశారు. వీళ్ళిద్దరు కలిసి అక్కడ పోయి ఎలక్షన్. ఇప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎట్లా ఉన్నాడో ఈయన ఒకవేళ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా తలపతి విజయ్? అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే నేను ఎన్టీ రామారావు తోటి కంపేర్ చేస్తుండే కదా. అంటే ఇప్పుడు 2014 పరిస్థితిలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ 4 వైజాగ్, ఈ 4 జిల్లాల ప్రభావమే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సో అట్లాగా ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రాంతాలు ఏమైనా తమిళనాడులో అయితే నెగ్లెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. రైట్. ఇప్పుడు అంటే ఫైనల్లీ మనకి ఇండియాకి సంబంధించి ఇండియా కూటమికి కానీ ఇండియా కూటమికి 35 వస్తాయి అంతేనా? కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ అట్లాగే డిఎంకే. సో ఏఐడిఎంకే పూర్తిగా 0 అని చెప్పి ఏఐడిఎంకే మాత్రం ఒక్కటి రాదు, ఒక్కటి కూడా రాదు. ఎందుకని అసలు ఇప్పుడు చిన్న ఆవిడ శపథం చేసింది, ఖచ్చితంగా నేను చూస్తాను, నేను చేస్తాను. అంటే ఇక్కడ వీళ్ళది ఏంటంటే వీళ్ళు గ్రూప్ ఏమంటారు, గ్రూప్ రాజకీయాలు, గ్రూప్ గా స్ప్లిట్ అయింది పార్టీ. గ్రూప్ గా స్ప్లిట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఈ సింబల్ అనేది ఐడెంటిటీ లూజ్ అవుతుంది. వాళ్ళ సింబల్ మన పార్టీ ఏంటంటే పార్టీ ఏంటంటే ఆ సింబల్ ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవాలి. ఈ సింబల్ హోల్డ్ చేయడం వీళ్ళు మిస్ అవుతారు, ఈ గ్రూప్స్ మిస్ అవుతున్నాయి. సో ఈ గ్రూప్స్ వల్లనే మనం రీసెంట్ గా చూసుకుంటే చాలా మటుకు ఢిల్లీకి వెళ్ళి జాయిన్ అయ్యారు ఏఐడిఎంకేకి సంబంధించిన మిత్రపక్షమైనా కానీ వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకోరు? ఆ సింబల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మిస్సింగ్ వాళ్ళు. రైట్. ఓకే. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి 4 అయితే ఇంతకు మించి పెరగవచ్చు కూడా. ఇంతకు మించి వీళ్ళు 9 or 12, ఎందుకంటే ఇక్కడ చాలా సెగ్మెంట్లలో 3 to 8% మాత్రమే స్ట్రెచ్ ఉన్నది. అండ్ ఇక్కడి వరకు రావడానికి వాళ్ళకి ఎక్కువ టైం పట్టలేదు. ఓకే. అంటే ఇప్పుడు తేన్కాశి ఉంది, తేన్కాశిలో ఇప్పుడు మాకు 42% చూపిస్తుంది బీజేపీకి. అండ్ డిఎంకే, అండ్ ఇక్కడ డిఎంకేకి 47 చూపిస్తుంది. ఇక్కడ ఈ 42 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఏఐడిఎంకే ప్లస్ అదర్ కాంగ్రెస్ ఈ సెగ్మెంట్స్ మొత్తం డ్యామేజ్ చేసి వీళ్ళు బీజేపీ సైడ్ వచ్చినాయి 42. ఈ 42 నుంచి 47కి వెళ్ళడానికి పెద్ద టైం పట్టదు. సో అందుకనే మేము ఈ ఈక్వేషన్స్ ని ఇక్కడ ఇట్లా పెట్టినాం. రైట్. ఇప్పుడు మీకు ఇప్పుడు బీజేపీ అసలు ఇక్కడ ఇంతకుముందు తమిళనాడులో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండేది, కానీ వాళ్ళు 4 సీట్లు ఖచ్చితంగా వస్తాయంటే 28 అసెంబ్లీ వీళ్ళకి 20% పోలింగ్ అయితే వీళ్ళకి ఫేవర్ గా జరుగుతుంది. 20% పోలింగ్ జరుగుతుంది అంటే దాదాపుగా 28 నియోజకవర్గాల మీద వీళ్ళు ప్రభావం చూపగలరు. అంటే ఎందుకు అంత చేంజ్ అనేది? ఒకటి నా అన్నమలై ఒకటి, ఇంకొకటి ద్రవిడియన్ ఈడిఎం ని పోర్ట్రే చేయడానికి మన జయలలిత లేదు. ఎట్ ద సేమ్ టైం స్టాలిన్ వాళ్ళ తండ్రి గారు వీళ్ళిద్దరు లేరు. సో ఆ తమిళ్ ఇడియం అనేది ద్రవిడియన్ ఏమంటారు ద్రవిడియన్ అసర్టివ్ అనేది వాళ్ళిద్దరితోటి ఎండ్ అయిపోయింది. రైట్. సో ఆ వర్షన్ లో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే నయీ మైదాన్. ఓకే. తమిళనాడు బీజేపీకి నయీ మైదాన్. వాళ్ళకి ఇప్పుడు ఒకటే టార్గెట్, డిఎంకేని ఒక్కరిని డ్యామేజ్ చేయగలిగితే వాళ్ళకి చాలు. ముందు లెక్క ఈ హిందీ తమిళ్ మళ్ళీ వేరే వర్షన్స్ అన్ని తీసుకొచ్చి
ఈ పాలిటిక్స్లో ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళడానికి లేదు. ఇప్పుడు అంతా స్మాష్ కావడం డిఎంకే వర్సెస్ బీజేపీగా గిట్ట వీళ్ళు తీసుకెళ్ళగలుగుతారు రానున్న రోజులలో. రైట్, అది ఖచ్చితంగా తమిళనాడులో పరిస్థితి. అది తమిళనాడులో దాదాపుగా 38 లోక్సభ స్థానాలు అంటే 38లో కూడా దాదాపు 35 స్థానాలు ఇండియా కూటమి ఏదైతే ఉందో డిఎంకే కానివ్వండి, అలాగే సిపిఎం, సిపిఐ, తర్వాత సో ఈ పార్టీల వరకు తీసుకురాగలుగుతారు కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని. ఇండియా కూటమికి అయితే 35 వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఎన్డీఏ కూటమికి బీజేపీకి సంబంధించి 4 నుంచి దాదాపుగా ఈ 4 ప్రస్తుతానికి 4 గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి 9 అవ్వచ్చు, 9 నుంచి 12 కూడా అవ్వచ్చు అని వికాస్ గారు మనకైతే క్లియర్ కట్ అనాలిసిస్ లో చెప్తున్నారు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.